హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జ్యోతి సూర్య దగ్గర నేనే మీ కన్న కూతుర్ని అని నిజాన్ని బయటపెట్టి ఇందుమతి జీవనకి షాక్ ఇచ్చిన ఆనంది. మరి ఆనంది ఇదంతా ఎలా చేసింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కుట్టుపూలు వీడియో చూస్తూ ఈ సీరియల్ ను ఎంజాయ్ చేయండి. అలాగే ఇదంతా చేసే కన్నా ముందు మన ఈ వీడియోని మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఖచ్చితంగా ఆడియో అనేది టైం టు టైం రీచ్ అవుతుంది. అలాగే మీ సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ మాకెంతో ప్లస్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక ఆదిత్యతో ఆనంది మాట్లాడిన తర్వాత, అవునండి మీరు అన్నట్లు ఆ అత్తయ్య గారు మనల్ని ఇష్టంతో పిలవలేదు, ఏదో మావయ్య గారి కోసం పిలిచారంతే. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, కానీ అత్తయ్య గారి మనసుని ఎలా మార్చాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆనంది ఆదిత్య దగ్గర బాధపడుతూ ఉంటది. బాధపడుతూ ఉండేసరికి ఇంకప్పుడు ఆదిత్య అంటాడు, లేదు నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు ఆనంది, నువ్వేం బాధపడకు, ఖచ్చితంగా అమ్మలో మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు మనం ఎలాగో సక్సెస్ అయ్యాం కదా, మనం ఈ ప్రాజెక్ట్ మీద ఇంకాస్త ముందుకు వెళ్ళామనుకో మనకంటూ గుర్తింపు వస్తుంది. ఇక మనం ఎవరితోనూ ఇంటరాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మన జీవితం మనం బతుకుతాము. ఇక అమ్మ విషయంలో అంటావా, ఇప్పుడు నాన్న కోసమే మనల్ని తీసుకొచ్చినా కూడా ఏదో ఒక రోజు మన ఇద్దరి మీద ఉన్న ఒపీనియన్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మన గురించి ఆలోచిస్తుందిలే, నువ్వేం బాధపడకు అని చెప్పేసి అంటది. ఇంకా అంటాడు ఆదిత్య, ఇక సరేనండి నేను ఒకసారి జ్యోతి సూర్య జ్యోతమ్మ దగ్గరికి కూడా వెళ్ళొస్తాను, ఎందుకంటే మనం ఇంటికి వచ్చామనే విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు కదా అంటే, ఖచ్చితంగా వెళ్ళు జ్యోతమ్మకి చెప్పు అని చెప్పి ఇంకా ఆదిత్య అంటాడు. సరే అని చెప్పి జ్యోతి సూర్యల్ని కలవడానికి అని చెప్పేసి ఆనంది వస్తుంది. లాన్ లో ఇంకా ఉంటే ఇంకప్పుడు ఇందుమతి ఏమో ఫోన్ ఏదో వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఎవరు ఈవిడతో మాట్లాడుతుంది, అయినా ఈవిడెందుకు ఇంత సీరియస్ గా వెనక్కి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇంకా ఇందుమతిని అయితే ఫాలో అవుతుంది ఆనంది. వచ్చి ఇంకా కొంచెం గోడ చాటును నుంచొని చూస్తా ఉంటే ఇంకా ఇందుమతి పక్కకొచ్చి ఎవరు లేరు కదా అని కన్ఫర్మ్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేసిద్ది. అవతల ఎవరంటే ఆనంది. ఇంకా జీవన చెప్పు జీవన, ఏంటి ఫోన్ చేసావు అనగానే, ఇలా జ్యోతి సూర్య ఇంకా మా ఇంటికి ఆనంది ఆదిత్య వాళ్ళు వచ్చారు పెద్దమ్మ అని చెప్పి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావే, ఇదిగో ఇప్పుడే ఆ జ్యోతి సూర్యల్ని కూడా కలవడానికి ఆనంది వచ్చింది అని చెప్పి అంటది ఇందుమతి. అక్కడికి కూడా వచ్చిందా అని చెప్పి అనగానే, అవును వచ్చింది, ఇక్కడ వీళ్ళకి ఏదో చెప్తున్నట్టుంది, అయితే ఈ విషయమే చెప్తుందేమో వాళ్ళ అత్తగారు తీసుకొచ్చిందని అని అంటే, అవునా అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా మనం అనుకున్నట్లుగా జరగాల్సిందే, ఇక మనం ఇంకా ఎక్కువసేపు కూడా ఎక్కువ టైం దానికి ఇవ్వకూడదు అని చెప్పి ఇందుమతి జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి ఇంకా ఆనంది వింటూ ఉంటది. ఇక అప్పుడు ఇన్నాళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో రకాలుగా మనం ఇదంతా కూడా చేసింది ఆస్తి కోసమే అనే విషయం నీకు తెలుసు కదా జీవన, నువ్వు నా కూతురు అనే విషయం ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికి తెలియకూడదు, నువ్వు నా కూతురు అయ్యండి జ్యోతి సూర్యలకి నువ్వు కన్న కూతురుగా నేను ఆ రోజుల్లో ఎంతో కష్టపడి మార్చాను, కాబట్టి ఈ విషయంలో నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు ఆ ఆస్తిని నీ పేరు మీదకి రాపిచ్చేసుకో, ఎందుకంటే ఇన్నాళ్లు కూడా మనం కష్టపడింది ఆ ఆస్తి కోసమే, ఆ ఆస్తి ఎప్పుడైతే నీ పేరుని రాపిచ్చుకొని ఆ ఆస్తిని నీ సొంతం చేసుకుంటావో అప్పుడే మనం సక్సెస్ అయినట్లు, ఆ తర్వాత వాళ్ళు నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించినా ఆస్తి నీదే అవుతుంది, కాబట్టి రివర్స్ లో వాళ్ళనే ఇంటి నుంచి బయటకు పంపించొచ్చు అని చెప్పేసి ఇంకా ఇందుమతి చెప్తూ ఉంటే ఇంకొకసారిగా షాక్ అయిపోతుంది ఆనంది ఇవన్నీ విని. అలాగే మరి ఇప్పుడు ఆ ఆనంది గనక ఈ విషయాలన్నీ తెలుసుకొని జ్యోతి సూర్యలే తన కన్న తల్లిదండ్రులని తెలుసుకుంటే మనం ఏం చేయాలమ్మా అని చెప్పేసి అంటది. ఇంకా జీవన, ఏముంది, ఎలాగో కొన్నేళ్ల క్రితమే ఆనందికి తన కన్న తల్లిదండ్రులు ఎవరో అనే తెలిసినా కూడా నేను దాన్ని నోరు మూయించాను కదా, ఆ జ్యోతి సూర్యలే తన కన్న తల్లిదండ్రులని తెలిసి వస్తుంటే వాళ్ళని తన నోటితో అమ్మా నాన్న అని పిలిచినా, తనే వాళ్ళ కన్న కూతురని చెప్పించినా ఖచ్చితంగా వాళ్ళ ప్రాణానికే ప్రమాదమని చెప్పించాను గుర్తుందా, కాబట్టి ఆ కుట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవదు, కాబట్టి మన ఈ విషయంలో అస్సలు కంగారు పడక్కర్లేదు, కానీ వీలైనంత త్వరగా మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయంలో మనం ముందడుగు వేయాల్సిందే, అలాంటప్పుడు కన్ఫర్మ్ గా ఆ జ్యోతి సూర్యాల ఆస్తితో పాటు ఈ సునంద ఇంటి పేరు మీద ఉన్న ఆస్తిని కూడా నువ్వు సొంతం చేసుకోవాలి అని చెప్పి ఇందుమతి చెప్తూ ఉంటది. నువ్వు శంభు ప్రసాద్ రెండో భార్య కూతురువని గాని
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు జీవన. ఈ విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. సరే అయితే వీలైనంత త్వరగా నేను ఆ పనిలో ఉంటాను అని చెప్పేసి అంటది ఇందుమతి. అలాగే జీవన కూడా సరే పెద్దమ్మా, నేను నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. ఎందుకంటే ఈ విషయంలో మనం ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అనిపిస్తుంది. ఏమో ఈ రోజున మావయ్య గారి కోసం ఆ ఆనంది ఆదిత్యల్ని ఇంటికి తీసుకొచ్చినట్లు రేపు తన ఒపీనియన్ కూడా మారిపోవచ్చు కదా. ఆలోపే ఈ ఆస్తిని అంతటినీ కూడా నా పేరు మీదకి రాయించేసుకుంటే ఆ తర్వాత వాళ్ళు మారిపోయినా కూడా మనకి పెద్దగా నష్టం ఉండదు అని చెప్పి జీవన అంటది. అవును, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా కూడా త్వరగా పూర్తి చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది. ఇక ఇదంతా విన్న ఆనంది ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంటే ఇన్నాళ్ళు నన్ను మా అమ్మ నాన్నలకి దూరం చేశారా? ఇంత దారుణంగా నా విషయంలో ప్రవర్తించారా? నేనేం పాపం చేశాను? చిన్నప్పటి నుంచి కన్న తల్లిదండ్రులకి దూరం అయ్యాను. ఇక వాళ్ళ ప్రేమ అనురాగాలకి నేను నోచుకోలేదు అని చెప్పి ఆనంది కుమిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నా కళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలిసినా కూడా వాళ్ళ క్షేమం కోసం నేను నా ప్రేమని దూరం చేసుకున్నాను. వాళ్ళు క్షేమంగా ఉండాలని నా తల్లి తండ్రిని అమ్మా నాన్న అని పిలిస్తే వాళ్ళకెక్కడ నష్టం జరుగుతుందోనని, నేనే వాళ్ళ కన్న కూతుర్ని అని తెలిస్తే వాళ్ళ ప్రాణ నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. కానీ ఇదంతా కూడా ఆ కోయి ద్వారా వీళ్ళు ఆడించిన నాటకమని తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఆనంది ఏడుస్తూ ఉంటుంది. లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నేను ఆలస్యం చేస్తే నాకన్నా దురదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. అటు భర్త ప్రేమకి ఇటు తల్లిదండ్రుల ప్రేమకి నేను నోచుకోలేదని ఎన్నాళ్ళు బాధపడ్డాను. ఆదిత్య గారు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పుడు నా తల్లిదండ్రులు కూడా ఎవరో కూడా నేను తెలుసుకుని నేను దూరంగా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా జ్యోతి సూర్యల దగ్గరికి ఆనంది ఎమోషనల్ గా వెళ్తుంది. అమ్మ అని చెప్పి అనగానే జ్యోతమ్మ అనగానే ఇక చెప్పానంది. ఏంటమ్మా ఎందుకు అలా ఎమోషనల్ గా ఉన్నావు? ఆ కళ్ళల్లోంచి నీళ్ళేంటి అమ్మా అని చెప్పేసి గట్టిగా హగ్ చేసేసుకుని ఏడుస్తుంటే పక్కనే ఉన్న సూర్య కూడా ఏమైందమ్మా ఆనంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏమైంది తల్లి? మళ్ళీ మీ అత్తగారు ఏమన్నా అన్నారా అని చెప్పేసి అంటుంటే లేదు నాన్న అని చెప్పి అనగానే ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు. అవును, మీరిద్దరే నాకు అమ్మ నాన్న అని చెప్పి అంటే అవునమ్మా, ఈ విషయం నీకు ఎప్పుడో చెప్పాం కదా, నీకు మేమిద్దరం కూడా తల్లిదండ్రులతో సమానమని అని చెప్పి జ్యోతి సూర్య అంటారు. ఆ మాటకి ఇంకా అలా కాదు నాన్న, అలా కాదు, నువ్వే నా కన్న తండ్రివి అమ్మా, నువ్వే నా కన్న తల్లివమ్మా, నేను మీ కన్న కూతుర్ని కుట్టిని అని చెప్పి అనేసరికి జీవనని అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఏం అర్థం కానట్టు షాక్ లో ఉంటారు. దాంతో ఇంకా అసలు ఏం అర్థం కాకపోయేసరికి అవునమ్మా అసలు ఏం జరిగిందంటే అని చెప్పి చిన్నప్పుడు ఇంకా ఇందుమతి పిల్లల్ని మార్చడం, ఆ తర్వాత కుట్టిగా దగ్గర అవడం, ఆ తర్వాత నిజం తెలిసినా కూడా కోయి ద్వారా వీళ్ళకి అమ్మా నాన్న అని పిలిస్తే ప్రాణగండం అని చెప్పడం, ఇవన్నీ కుండ బద్దలు కొట్టినట్టు ఇంకా జీవనం మొత్తం ఆనంది అన్నీ చెప్పేసేసరికి అంటే ఇన్నాళ్ళు మా దగ్గరున్న జీవన ఎవరు అనేసరికి తను ఎవరో కాదమ్మా, శంభు ప్రసాద్ రెండో భార్య కూతురు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా నిర్ఘాంతపోతుంది జ్యోతి అయితే. ఇక అసలు ఏం మాట్లాడుతున్నావు ఆనంది, నువ్వు ఏంటి ఇదంతా అని అంటే అవునమ్మా ఇదంతా ఇందుమతి గారికి తెలుసు, ఆవిడని అడగండి కావాలంటే ఇప్పుడు లోపలికి వస్తుంది అని చెప్పి అనేసరికి ఇంకా అలా ఉండిపోతారు జ్యోతి సూర్య కూడా. ఇక అప్పుడే ఫోన్ పెట్టేసిన ఇందుమతి ఏమో లోపలికి వచ్చి ఏమీ తెలియనట్లు ఎవరో వినలేదులే అన్నట్లు ఇంకా యాక్టింగ్ చేసుకుంటూ లోపలికి వచ్చేసరికి ఒక్క నిమిషం ఆగు ఇందుమతి అని చెప్పేసి జ్యోతి ఆపి నువ్వు ఏమైనా దాస్తున్నావా నా దగ్గర అని చెప్పి అనగానే నేనేం దాస్తాను జ్యోతి నీ దగ్గర అని చెప్పి అంటే లేదు జీవన ఎవరు అని చెప్పి అడగగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. అదేంటి సడన్ గా ఇప్పటికిప్పుడు జీవన ఎవరు అని అడుగుతుంది ఏంటి జ్యోతి అని చెప్పి అంటే ఇక అప్పుడు జీవన ఎవరేంటి నీ కన్న కూతురు అని చెప్పి అనగానే పచ్చి అబద్ధం, నువ్వు ఏదో దాస్తున్నావు ఇందుమతి, అది నీ మొహం కళ్ళు చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది, నిజం చెప్పు జీవన ఎవరు అని చెప్పి అనగానే లేదు నాకేం తెలీదు, తను మీ కూతురే అంతే నాకింకేముంటుంది అని చెప్పి అనగానే ఇంకా తన ఫోన్ లాక్కుంటది. ఇందుమతి ఫోన్ లాక్కొని చూసేసరికి స్టార్టింగ్ లో జీవన అని ఉంటది. ఇదిగో ఇప్పుడే నువ్వు జీవనతో మాట్లాడావు అంటే ఆనంది చెప్పింది నిజమే అనమాట, ఆనందియే మా కన్న కూతురు జీవనానా అని చెప్పి జ్యోతి సూర్య అడిగేసరికి ఇంక ఇందుమతి షాక్ అయిపోయింది. అంటే అంతా వినేసిందనమాట. కానీ ఇది అస్సలు బయటపడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని బయట పెట్టకూడదు అని ఇందుమతి మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఏంటి జ్యోతి నువ్వు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, చూడు సూర్య జ్యోతి ఏం మాట్లాడుతుందో అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తుంటది ఇందుమతి.
అప్పుడు ఆ మాటకి లేదు, నాకు ఇప్పుడే ఆనంది మొత్తం విషయాలన్నీ చెప్పింది. మేమే తన కన్న తల్లిదండ్రులమని చెప్తుంది. కోయ దొర ద్వారా నువ్వు ఆడించిన నాటకం గురించి కూడా చెప్పింది. నిజం చెప్పు ఇందుమతి, నువ్విప్పుడు అబద్ధం చెప్తే నువ్వు చాలా తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుంది అని బెదిరిస్తున్నట్లు మాట్లాడతాడు ఇంకా సూర్య. ఆ మాటకి ఇందుమతి భయపడిపోయి, లేదు అది అబద్ధం చెప్తుంది. ఏమో జ్యోతి, తన స్వార్థం కోసం తనకి ఈ ఆస్తి కావాలన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తుండొచ్చుగా. నువ్వు ఎందుకు ఈ విషయాన్ని గమనించలేకపోతున్నావు? అదంతా అబద్ధం చెప్తుంది. కేవలం ఈ ఆస్తి కొట్టేయాలన్న స్వార్థంతోనే ఇదంతా చెప్తుంది. ఆనంది మంచిది కాదు, ఈ విషయం అందరికీ తెలుసు అని చెప్పి నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే ఇంకా చాలా ఆపు అని చెప్పి జ్యోతి గట్టిగా అరుస్తుంది. అరిచి, నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇందుమతి, నీకు ఈ విషయం అర్థమవుతుందో లేదో నీ మొహం చెప్పేస్తుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న విషయం అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇంకేం మాట్లాడదు. ఇక అప్పుడు, లేదు నువ్వు నిజం చెప్తావా లేదా, ఇప్పుడు నువ్వు చాలా తీవ్రమైన పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదంటే నేను పోలీసులనైనా సరే పిలుస్తాను అని చెప్పి జ్యోతి అంటది. అనేసరికి, ఎందుకు జ్యోతి నువ్వు అలా మాట్లాడుతున్నావు, నన్నే అనుమానిస్తున్నావా? అయినా ఇప్పుడు అది నిజం చెప్తుందన్న గ్యారంటీ ఏంటి? అసలు అది మీ కన్న కూతురేంటి? ఒకవేళ అదే మీ కన్న కూతురని ఇప్పుడు తెలిస్తే మరి ఇన్నాళ్ళు కూడా ఎందుకు చెప్పలేదనంటే ఇంక అప్పుడు చెప్పుద్ది జ్యోతి, నువ్వు కోయదొర ద్వారా మమ్మల్ని మా ప్రాణ నష్టం ఉందని తను మా ఇద్దరిని అమ్మా నాన్న అని పిలుస్తున్నా, లేదా తనే మా అమ్మా నాన్నలని తెలిసినా కూడా ఖచ్చితంగా డేంజర్ అని చెప్పి అన్నావంట కదా, అందుకనే తను ఇన్నాళ్ళు పిలవలేదు, ఇప్పుడు నీ ఫోన్ కాల్ విని వచ్చి చెప్పింది అని చెప్పి అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, అసలు నువ్వు ఏమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను జీవనతో నార్మల్ గా మాట్లాడొస్తున్నాను. అసలు అదే మీ కన్న కూతురు అనడానికి అసలు సాక్ష్యం ఏంటి జ్యోతి అని చెప్పి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా జ్యోతి సూర్య అలా సైలెంట్ గా ఉండేసరికి ఈలో పూజారి తాత వస్తాడు. పూజారి తాత వచ్చి, అమ్మ జ్యోతి సూర్య బాగున్నారా అని చెప్పి అనేసరికి, బాగున్నామండి, రండి లోపలికి రండి అని చెప్పి అంటారు ఇంకా జ్యోతి వాళ్ళు. ఇక అప్పుడు, ఏమ్మా ఆ పిల్ల ఎవరు అనేది వాళ్ళకి సాక్ష్యం కావాలి అని అంటున్నావు ఇందుమతి అని చెప్పి పూజారి తాత అనేసరికి, అయ్యయ్యో ఇప్పుడే ఈయన కూడా రావాలా ఏంటి అని చెప్పేసి ఇందుమతి నలిగిపోతూ ఉంటది. ఇప్పుడు అసలు విషయం నేను చెప్తాను. అమ్మా, ఈ ఆనందియే మీ ఇద్దరి కన్న బిడ్డ. అవునమ్మా, మీ కన్న కూతురు తను. అసలు ఇన్నాళ్లు కూడా ఈ విషయాన్ని నేను దాచిపెట్టి ఉండకూడదు, కానీ ఈ కుట్టియే మమ్మల్ని నోరు మూసేసింది, నా నోరు మూయించేసింది. ఎందుకంటే కేవలం మీ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం అన్న ఒకే ఒక్క కారణంతో నన్ను ఏమీ మాట్లాడనివ్వకుండా చేసింది. ఇన్నాళ్లు నేను ఎంతో బాధపడ్డానమ్మా. ఆ పిల్ల ఎన్నో కష్ట నష్టాలు భరించుతూ వచ్చింది. చిన్నతనం నుంచి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంది. కన్న తల్లిదండ్రులు లేక ఎంతో మదన పడింది. అనాథ బిడ్డలాగా ఎక్కడో దూరంగా అనామకురాలిలాగా పెరిగింది. తను ఏనాడు బాల్యాన్ని ఆనందంగా అనుభవించలేదు. తర్వాత పోనీలే, జీవితంలో ఆ ఆదిత్య బాబు వచ్చిన తర్వాతే తన జీవితానికి ఒక అర్థం పరమార్థం కనిపించింది. ఆ తర్వాత కూడా నేను ఎన్నోసార్లు తనే మీ కన్న కూతురు అని చెప్పమని చెప్పాను, కానీ ఏనాడు కూడా నోరు విప్పలేదు. ఏనాడు కూడా తనే మీ కన్న కూతురని ఆశించలేదు. ఏంటమ్మా ఇందుమతి ఇందాకన్నావ్, ఈ ఆస్తి కోసం ఆనంది అబద్ధం చెప్పి జ్యోతి సూర్యలని కన్న తల్లిదండ్రులుగా అబద్ధం చెప్తుందా? అదే ఆస్తి కోసమే అయితే నీ బిడ్డ జీవన, అదే శంభు ప్రసాద్ రెండో భార్య కూతురు ఉంది కదా జీవన, తను ఇంతగా దారుణంగా నాటకాలు ఆడినా, ఎన్నో రకాలుగా ఈ పిల్లని ఇబ్బంది పెట్టినా, ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా మార్చి మార్చి మరీ దారుణంగా హింసించిన ఏనాడు జ్యోతి సూర్యలే తన కన్న తల్లిదండ్రులని బయట పెట్టలేదు. ఎందుకో తెలుసా? వాళ్ల ప్రమాదానికి కారణమవుతుందేమోనని, లేదా వాళ్ల ప్రాణానికి ఏదైనా నష్టం జరుగుతుందేమోనన్న భయంతోనే తను ఏనాడు కూడా నోరు విప్పలేదు. కానీ ఈ రోజు నువ్వు ఆ పిల్లంతటి పిల్లొచ్చి తనే కన్న కూతురు అనే నిజాన్ని బయట పెట్టేసరికి నువ్వు తట్టుకోలేకపోతున్నావా? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థం అవుతుందా ఇందుమతి అని చెప్పి నోటుకొచ్చినట్లు ఇంక తిట్టేసి ఇంకా మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు పూజారి తాత అయితే. ఈ లోపు ఇంకా జ్యోతి ఏం చేస్తుందంటే జీవనకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటది. ఎందుకమ్మా ఇప్పుడు ఎందుకు అని అంటే, నీతో అర్జెంట్ గా మాట్లాడాలిలే, నువ్వు రా ఇంటికి అని చెప్పి అనేసరికి, సరే అమ్మా ఇప్పుడు బయలుదేరుతానని చెప్పి అంటది. ఇప్పటికన్నా నిజం చెప్పు ఇందుమతి, నా జీవన కాదు కదా, నా కన్న కూతురు కాదు కదా, దానికి అలాంటి బుద్ధులు ఉన్నప్పుడే నేను గమనించేదాన్ని. అసలు మా ఇద్దరిలోనూ ఎవరి పోలికలు రాలేదు, ఎవరి బుద్ధులు రాలేదు, కానీ అది మాత్రం పిచ్చిదాన్లాగా ప్రవర్తిస్తూ వచ్చేది. ఎంతసేపు డబ్బు డబ్బు అంటూ ఉండేది, కానీ నేను గమనించలేకపోయాను. ఇదంతా నా తప్పే అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటది.
బాధపడుతూ ఉండేసరికి ఇంకప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఉంటుంటే ఇంకప్పుడు ఆనంది ఏమో దగ్గర తీసుకొని బాధపడుతూ ఉంటది. ఇక అప్పుడు జ్యోతి సూర్యాలు ఇద్దరు కూడా నువ్వు ఏం కాదమ్మా, నువ్వు ఇక నుంచి మా బిడ్డవే, ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోయినాయి కదా, ఇప్పుడు ఆనంది వచ్చిన తర్వాత జీవన వచ్చిన తర్వాత దాని ద్వారా కూడా నిజాన్ని బయట పెట్టిస్తాను అని చెప్పేసి అంటది జ్యోతి. ఇక అప్పుడు జ్యోతి ఇంక జీవన వస్తుంది. జీవన వచ్చిన తర్వాత ఏంటమ్మా రమ్మన్నావు అంటే ఎవరే నీకమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఇక ఇందుమతి వైపు చూడంగానే ఇక ఇందుమతిని జీవన ముందే జ్యోతి చెంప మీద లాగిపెట్టి కొట్టి, ఇప్పుడు చెప్పు ఇందుమతి, నువ్వు నిజం చెప్పాల్సిన సమయం వచ్చేసింది అనగానే అవును నాదే తప్పు, చిన్నప్పుడే నేను పిల్లల్ని మార్చేశాను, జీవన నా కూతురు, శంభు ప్రసాద్ రెండో భార్య కూతుర్ని, కాబట్టి నేను ఈ విషయంలో ఎంతో దారుణంగా ప్రవర్తించాను, చిన్నప్పుడే ఆనందిని దూరం చేశాను, అంటే అసలు జీవనాన్ని వీళ్ళకి నిన్ను దగ్గరకు చేశాను, నిన్నే జీవనగా మార్చేలా చేశాను, అందుకే నీ పేరు మీద మొత్తం ఆస్తి వచ్చేలాగా ప్రవర్తించాను, కాబట్టి ఈ విషయంలో తప్పంతా నాదే అని చెప్పి ఇందుమతి కూడా మొత్తం నిజమంతా ఒప్పేసుకుంటది. ఒప్పేసుకునేసరికి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మ అని చెప్పి ఇంకా జీవన బుకాయించే ప్రయత్నం చేసేసరికి నీకు ఇలా కాదు, నేను ఇంతవరకు కూడా ఎన్నో రకాలుగా నన్ను మానసికంగా వేధించినా ఎంతో రకంగా సాధించినా కూడా నేను ఓర్పుగా భరించాను, కానీ ఇప్పుడు నా కన్న తల్లిదండ్రుల విషయంలో ఇంకా ఇంకా దిగజారి ప్రవర్తిస్తాను అంటే మాత్రం ఊరుకోను అని చెప్పి ఇంకా పోలీసులకు ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసి ఇంకా పోలీసులు వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఇద్దరేమో కంగారు పడిపోతూ ఉంటారు. ఇందుమతి ఏమో బతిమలాడుతూ ఉంటుంది జ్యోతిని, జ్యోతి నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, కానీ మమ్మల్ని శిక్షించొద్దు, మమ్మల్ని పోలీసులకు పట్టించొద్దు అని చెప్పి బతిలాడుకుంటూ ఉంటది. జ్యోతి అసలు ఏం మాట్లాడదు, బెల్లం కొట్టిన రాయిలాగా నుంచుంటూ ఉండేసరికి సూర్య తిడతాడు, అసలు మీరు మనుషులేనా, ఇంత దారుణంగా ఒకళ్ళ విషయంలో ప్రవర్తిస్తారా, పైగా పసిపాప విషయంలో అంత అన్యాయంగా బిహేవ్ చేస్తారా, ఆ పిల్ల ఏం తప్పు చేసిందని, చిన్నప్పుడు మా కడుపును పుట్టడమే తను చేసిన తప్ప, తను ప్రాణానికి అంత దారుణంగా శిక్ష విధిస్తారా, తనని దూరంగా అనామకురాల్లాగా పెంచుతారా, నీ కూతుర్నేమో నా ఇంటికి యువరాణిని చేస్తారా, అంతకన్నా బదులు నా కూతుర్ని కూడా ఈ ఇంటిని బాగా చూసుకోమని చెప్పుండుంటే అసలు ఎటువంటి సమస్య ఉండేది కాదు కదా, అప్పుడు కావాలంటే ఇద్దరు పిల్లల్ని కూడా మేము కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేవాళ్ళం, ఇంత ఆస్తున్న మాకు ఇంకో పిల్లని చూసుకోవడం ఏదన్నా తక్కువ అని చెప్పి అనేసరికి మౌనంగా నుంచుండిపోతుంది ఇందుమతి. ఈలో పోలీసులు వస్తారు. చెప్పండమ్మా ఇక్కడ ఫోన్ చేసింది ఎవరు అనగానే ఆనంది వచ్చింది. అవును సార్ నేనే ఫోన్ చేశాను, వీళ్ళు నాకు చేసిన అన్యాయం ఈ రోజుతో తెరకు దించింది, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి జీవనాని ఇంకా ఇందుమతిని అరెస్ట్ చేపించింది. ఇక జీవన కూడా జ్యోతి సూర్యుల దగ్గరకు వచ్చి అమ్మా నాన్న ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను, నాకు ఈ విషయం తెలుసు, మీ ఆస్తి కోసమే నేను మీ దగ్గర ఉన్నానన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ దయచేసి నన్ను పోలీసులకి అప్పచెప్పొద్దు, ఈ ఇందుమతి అమ్మ చేసిన తప్పుకి నన్నెందుకు శిక్షిస్తారు చెప్పండి అని చెప్పి అంటే నువ్వేం తక్కువ తినలేదు జీవన, నువ్వు చాలా తప్పులు చేశావు, చాలా రకాలుగా అన్యాయం చేశావు, ఆనందికి ఎన్నో రకాలుగా అన్యాయాన్ని క్రియేట్ చేశావు, వాళ్ళ అత్తగారింట్లో కూడా దాన్ని మనశ్శాంతిగా బతకనివ్వలేదు, చిన్నప్పటి నుంచి దాన్ని ఎన్నో రకాలుగా టార్చర్ చేశావు, నువ్వు ఎన్నో రకాలుగా తప్పులు చేసినా నిన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్నావు, ఎందుకో తెలుసా, నువ్వు మా కన్న కూతురు అన్న ఒకే ఒక కారణంతో, కానీ ఈ రోజున అది కూడా అబద్ధమే, నువ్వు మా కన్న కూతురివి కాదు, కానీ పెంచిన ప్రేమ ఉంది కదా, అందుకే నిన్ను ఇంకా కఠినంగా శిక్షించట్లేదు, నువ్వు చేసిన తప్పుకి జైలుకు వెళ్లాల్సిందే, ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే, ఎందుకంటే నువ్వు ఆ ఇందుమతితో కలిసి మమ్మల్ని కూడా మోసం చేశావు, నేను మీకు ఏం తక్కువ చేశాను, ఖచ్చితంగా కన్న తల్లి కన్నా ఎక్కువగానే చూసుకున్నాను కదా, నువ్వు నా కన్న కూతురు అన్న ధ్యాసలో నేను నిన్ను ఏం చేసినా కూడా పట్టించుకోలేదు, నువ్వు ఎన్ని రకాలుగా తప్పులు చేసినా వెనకేసుకొచ్చాను, అత్తగారింట్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయాన్ని కూడా నీకు నేను చెప్పినా నువ్వు వినిపించుకోలేదు, ఆనంది నీకు తోటి కోడలే కదా, అలాంటిది తనని కూడా నువ్వు ఎన్నోసార్లు బాధ పెట్టావు, కేవలం ఎందుకు, తను నా కూతురు అన్న కారణంతోనేగా, ఆనందిని చంపించాలని కూడా ఎన్నోసార్లు ప్రయత్నించావు, ఇదేనా నువ్వు చేసేది, అసలు నువ్వు ఆడదానివే కాదు అసలు మనిషివే కాదు, అందుకే నీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, నీకు శిక్ష పడి తీరాల్సిందే జీవన, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని తీసుకెళ్లిపోండి అనగానే ఇంకా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోతారు. ఇకప్పుడు ఆనంది ఏమో జ్యోతి సూర్యుల దగ్గరకు వచ్చి అమ్మ ఇన్నాళ్ళు మీ దగ్గర నిజం చెప్పనందుకు నన్ను క్షమించండి అనగానే సూర్య ఇంకా ఎమోషనల్ అవుతాడు, నువ్వు మా కోసమే కదమ్మా చెప్పలేదు అని చెప్పేసి ఇంకా అలా దగ్గర తీసుకుంటారు. మరి ఇప్పుడు ఇందుమతి ఇంకా జీవన ఆనందిని ఇంకా జ్యోతి సూర్యల్ని ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే వచ్చే ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ అని మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మీకు టైం టు టైం రీచ్ అవుతాయి. అలాగే మా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయడం వల్ల మాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది.